హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే తండ్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్. రీసెంట్గా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యామిలీకి పడట్లేదు, ఏవో ఇష్యూస్ అవుతున్నాయి, వాళ్ళ మధ్య ఏవో గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఒక టాపిక్ బాగా ట్రెండ్ అయింది కదా. అండ్ దీని మీద వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా డిబేట్ చేసుకున్నారు అండ్ సోషల్ మీడియాలో దీని మీద చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా రీసెంట్ టైమ్స్లో తండ్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి దిల్ రాజు గారు రావడం జరిగింది. అయితే ఈ ఈవెంట్లో దిల్ రాజు గారితో అరవింద్ గారు ఒక మూవీని ఇలా చేసి ఒక మూవీని అలా ఎత్తేసాం అన్నట్టు మాట్లాడారు. అంటే రామ్ చరణ్ గారి మూవీ ఫ్లాప్ అయింది అనే విధంగా ఆయన మాట్లాడారు. దీని మీద ఆయన ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు అండ్ అల్లు అరవింద్ గారి మీద చాలా ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. సో రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ గారు దీని మీద చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. నాకు అల్లు అర్జున్ ఎలాగో రామ్ చరణ్ కూడా అలాగే సొంత కొడుకు లాంటి వాడు అని ఆయన అన్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు, అలాంటిది ఆయన మీద నేను ఎందుకు అలాంటి మాటలు అంటాను అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. సో దీని మీద మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.